ఏపీలో మెయిన్ హెడ్లైన్ రాష్ట్రపతి గారి సందేశం ప్లస్ డేటా సెంటర్లకు 3.5 టీఎంసీల నీళ్లు చాలు. డేటా సెంటర్స్ పెడుతున్నారు కదా వైజాగ్లో, ఇక్కడ దానికి సంబంధించి వాటర్ ఎక్కువ వాడతారనేది పెద్ద విమర్శ ఉంది. దానికి సీఎం చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చారు. 7 స్టార్ హోటల్ గదిలో కూర్చొని రైతుల గురించి మాట్లాడతారా? వైకాపా మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టు సూటి ప్రశ్న. ఇది ఇన్సైడర్ ట్రేడింగ్ దానికి సంబంధించిన కేసు అనుకుంటా, బహుశా ఒక్కసారి చూద్దాము. చంద్రబాబు నాయుడుకి నారాయణ గారికి ఒక పెద్ద రిలీఫ్, ఈ కేసు కొట్టేశారు. 2016లో జీవో 41 జారీ చేశారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పురపాలక శాఖ మంత్రి నారాయణపై 2021లో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సిఐడి కేసు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ని హైకోర్టు గత నెల 15న కొట్టేసిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆళ్ల రామకృష్ణారెడ్డి 2 వేర్వేరు పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ బెంచ్ దగ్గర వేశారు. సో దానికి అన్యాయం జరిగిందని ఏ రైతు న్యాయస్థానాన్ని ఆశ్రయించకపోయినా పేరు చెప్పుకొని 7 స్టార్ హోటల్ గదుల్లో కూర్చుని మొత్తాన్ని కొట్టేశారు. అండ్ ల్యాండ్ పూలింగ్ కి సంబంధించిన కేసు ఇది. రాజకీయ శత్రువుల వలలో పడద్దు, పార్టీ శ్రేణులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం. అంటే బేసిక్ గా వీరు నోరు పారేసుకోవద్దు, ఎవరిని పరుషంగా మాట్లాడద్దు, గౌరవప్రదంగా ఉండాలని చెప్పి ఆయన హితవు పలికారు. అంటే ఒక హీటెడ్ డిస్కషన్ కి ఇది సంకేతంలాగా అనిపిస్తుంది. రేపు 17వ తేదీ నుంచి అసెంబ్లీ సెషన్స్ కి ఏపీ రెడీ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఈ మెసేజ్ ఇచ్చారంటే ఏపీ రాజకీయాలు ఇంకా రంజుగా మారిపోతాయని అనుకోవచ్చా? అంటే ప్రతిపక్షం సభలో ఉంటే లేకపోతే ఎవరెవరు మాట్లాడుకుంటారు? కానీ మండలి ఉంది కదా, శాసన మండలిలో చూసుకుందాం అని చెప్పిన వైసీపీ అన్నారు. అదే కాబట్టి శాసన మండలి వరకు ఎస్ ఐ అగ్రీ, గట్టిగా జరుగుతుంది, గట్టిగా ఏం జరగబోతోందని చూడాలి. లోకాయుక్త 44 లక్షల మంది ఓటర్లకు నోటీసులు. ఇది ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతుంది. తెలంగాణలో కూడా 73 లక్షల మందికి నోటీసులు ఇచ్చారు. 93 లక్షల మందికి నోటీసులు ఇచ్చారు అన్నారు. సో ఇది ప్రాసెస్లో భాగం. ఎవరెవరు ఓట్లు ఉంచాలి, ఎవరెవరు ఓట్లు తీసేయాలి అనే దానికి సంబంధించి ప్రాసెస్లో భాగం. నవ్యాంధ్ర రాజధానిలో చారిత్రక ఘట్టం. ఇది తిరంగా వేడుకలు అన్నారు కదా, ఇవన్నీ అమరావతిలో ఏర్పాటు చేశారు. అమరావతి పెరేడ్ గ్రౌండ్స్ రెడీ చేశారు. సో సేమ్ ఇదే ఇందాక హైదరాబాద్ ఎడిషన్లో కూడా మీరు ఒకసారి గమనిస్తే మొత్తం గోల్కొండ కోట దగ్గర నుంచి అన్నిటిని రెడీ చేసి పెట్టారు. అసలు ఎంత అందంగా కనిపిస్తుంది అంటే ముస్తాబాయి తిరంగా విద్యుత్ దీపాల ఒకటి జరుగుతుంది. దేశం అంతా తిరంగా యాత్రలు జరుగుతున్నాయి. దానికి తగ్గట్టుగా ప్రతి రాష్ట్రంలో ఈ ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి. సో వాటికి తగ్గట్టుగా ప్రభుత్వ భవనాలన్నీ కూడా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇదిగో ఇక్కడ ఉంది హైదరాబాద్ ఎడిషన్లో ఫస్ట్ పేజీ. చాలా ఎంత అందంగా కనిపిస్తుంది చూడండి. మన సెక్రటేరియట్, గోల్కొండ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు, జెండా వందనంకి సంబంధించి హడావుడి, ఫుల్ హడావుడి నడుస్తుంది అనమాట. సో అవి అన్ని చోట్ల అన్ని పేపర్లో కూడా హైలైట్ చేశారు. ఏపీలో మేజర్ న్యూస్ మంత్రివర్గ సమావేశం 18వ తారీఖున జరుగుతుంది అనేది ఒకటి. తిరంగా యాత్రలు, మిగతావన్నీ మనం ఆల్మోస్ట్ కవర్ చేసాం అనుకుంటున్నాను నేను. సో ఐ థింక్ సమ్మప్ ఇవ్వాల్సిన సమయం వస్తుంది కేశవ్. ఎందుకంటే అంటే ఇప్పుడు దాదాపు పలువురు చేసిన ప్రకటనలు ఒక హెచ్చరిక అనుకోవాలా? ఒకసారి ఏపీలో మిగతా పత్రికలు కూడా చూసేద్దాం, ఒక పని అయిపోతుంది. దాని తర్వాత సమరైజ్ చేసేయచ్చు మొత్తం. అసలు వేరే ఏమొచ్చింది? విశాఖ డ్రై డాక్ అతిపెద్ద నౌక వచ్చింది, వరదకు సంబంధించినటువంటి వార్త. ఇవన్నీ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించినటువంటి దృశ్యాలే అనమాట. రైట్. అలాగే మనకి మహిళా ప్రయాణాలు కూడా ఇవాళ ఐ థింక్ ఏపీ సీఎం చంద్రబాబు ఆయన మహిళలతో కలిసి బస్సు యాత్ర చేయబోతున్నారని కూడా. 87 కోట్ల ఉచిత ప్రయాణాలు నేడు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు. సో ఇది ఏపీలో సక్సెస్ అయింది, మహిళల ఉచిత బస్సు స్కీమ్ అని గవర్నమెంట్ ఒక యాక్టివిటీ టేకప్ చేసింది అనమాట. ప్రతిభ అవమానిస్తే ఊరుకోం. డిఎస్సి అభ్యర్థుల ధర్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. సిదిరి అప్పలరాజుకి బెయిల్ వచ్చింది. ఇది రోడ్డు ప్రమాదం కేసు. అవును. సో మొత్తానికి బెయిల్ వచ్చింది. 25,000 పూచీకత్తుతో ఆయన్ని రిలీజ్ చేశారు. సాక్షి ఏపీ హెడ్లైన్స్ కూడా ఒకసారి చూద్దాం. సాక్షిలో ఏమొచ్చింది ఏపీ హెడ్లైన్స్? ప్రతి పేపర్లో ఫస్ట్ పేజ్ మాత్రం పక్కాగా యాడ్సే ఉన్నాయి. 3 పేజీలు, ఒక 4 పేజీలు యాక్చువల్లీ. సో 5వ పేజీలో వార్త, కమిషన్ల వాహనం మార్కెట్లో 25,000కే దొరికే VLTD 10,000 చొప్పున కొనుగోలుకు సిద్ధం. టెండర్ నిబంధనలు ఇష్టారాజ్యంగా మార్చేసి 2 కంపెనీలతో బేరసారాలు.
ఇప్పటికే ఉన్న ఆర్టీజీఎస్ స్టేట్ డేటా సెంటర్లను పక్కన పెట్టి ప్రత్యేకంగా 25 కోట్లతో కమాండ్ కంట్రోల్ సిస్టమ్కి పచ్చ జెండా, సీఎంఓ అండదండలతో శరవేగంగా కదులుతున్న ఫైల్. సో ఇది ఒక ఇంటర్నల్ స్టోరీ రాశారు. వాహన భద్రత ప్రాజెక్టు ముసుగులో మరొక స్కామ్. న్యాయ వ్యవస్థకు జస్టిస్ చక్రవర్తి అనలేని సేవలు చేశారు. హైకోర్టు జడ్జి ఆయన పదవి విరమణ వీడ్కోలు కార్యక్రమం ఇది. బీసీలకు రిజర్వేషన్స్. సో మేజర్ న్యూస్ సాక్షిలో కూడా ఇవే ఉన్నాయి. న్యాయ వ్యవస్థకు జస్టిస్ చక్రవర్తి సేవలు, ఓట్ల గల్లంతు, కమిషన్ల వాహనం, ఈ స్పెషల్ స్టోరీస్.